ఇక పొలిటికల్ అప్డేట్స్ చూద్దాం కాసేపట్లో. తెలంగాణ బీజేపీ ఆఫీసులో కీలక సమావేశం జరగబోతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అవుతున్నారు. 3 ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై బీజేపీ సమావేశం ఉండబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియమిస్తోంది బీజేపీ. 2 టీచర్, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవలే అభ్యర్థులు ప్రకటించింది బీజేపీ. ఆ అభ్యర్థుల గెలుపు కోసం కమలం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. దానికోసమే ఇప్పుడు సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అభ్యర్థులు సహా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించడమే కాకుండా ప్రచారం ఎలా నిర్వహించాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మా రిపోర్టర్ విద్యాసాగర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం అందించడానికి విద్యాసాగర్, కీలక నేతలందరూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మెయిన్గా దేని గురించి చర్చించబోతున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చి నెలలో రాష్ట్రంలో జరగబోయేటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉన్నామని చెప్తున్నటువంటి బీజేపీ గెలుపు సాధన కోసము ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇన్ఛార్జీల నియామకానికి ఈరోజు ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి కాసేపట్లోనంటే మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల మీద బీజేపీ సన్నాహక సమావేశం ప్రారంభం కాబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో పాటు 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి అంజిరెడ్డి, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మల్కా కొమరయ్య, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా సరోత్తం రెడ్డి, ఈ 3 అభ్యర్థులతో పాటు ఈ 4 జిల్లాలతో పాటు ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ధర్మపురి అరవింద్ నేతృత్వంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో పాటు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, అదేవిధంగా కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ కుమార్తో పాటు రామచంద్రరావు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సాధన కోసము కృషి చేయాలంటూ దిశానిర్దేశం చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మరికొన్ని కమిటీలు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, అదేవిధంగా ఓటరు జాబితాలోని బూతుల వారీగా కూడా ఇన్ఛార్జీలు నియామకం చేసుకొని పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు జరగబోయేటువంటి సన్నాహక సమావేశం జరగబోతుందని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కిషన్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే విద్యాసాగర్.